నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి సెప్టీ ట్యాంకుల గురించి చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. సెప్టీ ట్యాంకులు పలానా కార్నర్లో ఉండి పలానా ప్లేస్లో ఉండి ఉండొచ్చా ఉండకూడదా అని చెప్పేసి చాలామంది ఫోన్ ద్వారా అడుగుతున్నారు. వారి యొక్క ఇంటి ప్లాన్లు వేసి పంపిస్తున్నారు. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఇంటిని జోన్స్ ప్రకారంగా విభజించి, అంటే 16 జోన్స్ ప్రకారంగా విభజించేసి ఈ వీడియో సెప్టీ ట్యాంక్ అనేది కేవలం సెప్టీ ట్యాంక్ గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో ఒకటి చూస్తే చాలు, ఎవరింట్లో వారు సెప్టీ ట్యాంక్ అసలు ఎక్కడ ఉందనేది వారికే తెలిసిద్ది. ఒక ఇల్లు అనేది చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారం ఎట్లయినా ఉండండి, కానీ నార్త్ అనేది 0 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. రెండోది వచ్చరికి ఈస్ట్ అనేది 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే చూసుకోండి. జోన్స్ అనేవి అంటే ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీలు తూర్పు ఉంటే ఓకే. అదే కనుక మీ ఇల్లు అనేది 110 కానీ 120 కానీ డిగ్రీలు మారినప్పుడు ఈ తూర్పు ఈ ఈశాన్యం అనేది ఏడకు వస్తుందండి. ఈ తూర్పు ఈశాన్యం అనేది ఏడకు వస్తుంది. అంటే ఈ విధంగా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మీకు సెప్టీ ట్యాంక్ అనేది ఎక్కడ నిర్మించుకోవాలి, ఎక్కడ సెప్టీ ట్యాంక్ ఉంటే మంచిది, ఎక్కడ సెప్టీ ట్యాంక్ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కొంచెం లెంత్ అయినా సరే మీరు తప్పక చూడండి. ఫస్ట్ చూసుకుంటే వచ్చరికి మనకి ఎక్కువ మంది సిద్ధాంతులు కానీ, ఎక్కువ మంది వాస్తు చెప్పేవాళ్ళు కానీ, లేదంటే ఎక్కువ మంది యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు కానీ, ఎక్కువ వీడియోస్ మొత్తము ఈ సెప్టీ ట్యాంక్ మీద యూట్యూబ్లో ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఈ వీడియో అనేది ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఎవరైనా సరే చెప్పేది వచ్చరికి వాయు స్థానంలో కానీ ఆగ్నేయ స్థానంలో కానీ సెప్టీ ట్యాంక్ అనేది నిర్మించుకోమంటున్నారు. ఏ సిద్ధాంతం చెప్పినా ఎవరు చెప్పినా సరే ఇక్కడ కానీ సెప్టీ ట్యాంక్ అనేది నిర్మించుకోమని చెబుతున్నారు. కానీ ఇక్కడ నిర్మించుకోకూడదు. ఎట్టి పరిస్థితులు కూడా సెప్టీ ట్యాంక్ అనేది ఇక్కడ నిర్మించుకోకూడదు. అది ఎందుకనేది 1 by 1 నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ వాయుస్థానం అనేది ఏంటంటే మనకి ఇక్కడ చంద్రుడు అధిపతి అండి. ఈ వాయుస్థానంలో మనకి చంద్రుడు ఉంటాడు. గ్రహాల్లో కల్లా చంద్రుడు వచ్చి ఒక మనసు కారకుడు. కాబట్టి ఇక్కడ సెప్టీ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోకూడదు. ఈ వాయుస్థానం అనేది మన ఇంట్లో ఈ వాయువు అనేది ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే, ఈ వాయుస్థానాన్ని మనం NW అంటాము, నార్త్ వెస్ట్ అంటాము. ఈ నార్త్ వెస్ట్ అనేది మనకి బ్యాంకింగ్ సపోర్ట్ కోసం బాగా వాడుకోవచ్చండి. మనం ఇది మనం కేవలం బ్యాంకింగ్ మన వ్యాపారమైనా సరే, మన హౌస్ లోన్స్ అయినా సరే, ఏదైనా సరే ఇది కేవలం బ్యాంకింగ్ సపోర్ట్ కోసమే వాడతాము. బ్యాంక్ రిలేటెడ్ కార్యక్రమాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు లోన్లు కావాలన్నా కానీ, మీ వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలి కానీ, ఓడీలు తీసుకోవాలన్నా కానీ, ఏ విషయంలో అయినా సరే మీకు బ్యాంక్ రిలేటెడ్ సమస్యలు కనుక వస్తున్నాయి అంటే ఈ వాయుస్థానంలో ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టేను. కాబట్టి ఈ వాయుస్థానంలో కనుక సెప్టీ ట్యాంక్ కనుక మీరు కనుక పెట్టుకుంటే, సెప్టీ ట్యాంక్ కనుక ఇక్కడ పెడితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వచ్చేకి రిలేషన్షిప్ పడుతుందండి. భార్యాభర్తల యొక్క రిలేషన్షిప్కి ఇబ్బంది అవుతుంది. భార్య భర్తతో గొడవలు అవటం కానీ, భర్త భార్యలతో గొడవ పెట్టుకోవటం కానీ, ఏదో విషయంలో గొడవలు అవటం, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కోర్టులకు వెళ్ళటము, ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ సెప్టీ ట్యాంక్ అనేది ఉంటే. అంతేకాకుండా వ్యాపారస్తులు ఎవరైనా సరే, అది భాగస్వామ్య వ్యాపారం కావచ్చు, లేదంటే సింగిల్ వ్యాపారం కావచ్చు, ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారస్తులు అయితే వాళ్ళ మధ్య కూడా గొడవలు అవుతాయండి. భాగస్తుల మధ్య కూడా గొడవలు అవుతాయి. వారు కూడా సేమ్ కోర్టుకు వెళ్ళటము, సెటిల్మెంట్లు అవ్వటము, పెద్దలు పిలవటం, తగాదులు అవ్వటం, వ్యాపారాలు నష్టపోవటము. ఎందుకంటే అసలు ఇది బ్యాంకింగ్ పర్పసే వాడతాం. మనం దీన్ని బ్యాంకింగ్ పర్పసే వాడతాం. కాబట్టి ఆ బ్యాంక్ దాంట్లోనే మీరు సెప్టీ ట్యాంక్ పెట్టి సెప్టీ ట్యాంకులో వేస్ట్ అంతా వేస్తుంటే అప్పుడు చంద్రస్థానంలో ప్రాబ్లం రావటం వల్ల ఆ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. ఇది భార్యాభర్త రిలేషన్షిప్ కానీ, వ్యాపారంలో రిలేషన్షిప్ కానీ ఈ విధంగా ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాకుండా కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు,
అన్నదమ్ముల మధ్య ఆస్తగాలు కూడా కారణం ఇదే అవుతుందండి. ఎందుకంటే కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం అండి. ఎవరైనా సరే పూర్తిగా వాయు స్థానంలో మట్టికి సెప్టిక్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోవద్దు. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సెప్టిక్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోరాదు. ఇక ఉత్తర వాయువు, ఈ ఉత్తర వాయువులో వచ్చేకి సెప్టిక్ ట్యాంక్ అనేది 100% ఏర్పాటు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు, అంతా మంచి జరుగుతుంది, ఇబ్బందే ఉండదు. ఇక ఉత్తరంలో కూడా సెప్టిక్ ట్యాంకు ఏర్పాటు చేసుకోరాదండి. ఎందుకంటే ఉత్తరం అనేది మనకి అవకాశాలు ఇస్తుంది. ఏదైనా మనకి ఒక వ్యాపార అవకాశాలు కానీ, పిల్లలకు ఉద్యోగాలు కానీ, లేదంటే సంపద కానీ, ఏది కావాలన్నా, కొత్త అవకాశాలు కావాలన్నా, వ్యాపారంలోకి కొత్త కస్టమర్లు రావాలన్నా కానీ, కస్టమర్లు రిపీట్ అవుతూ ఉండాలన్నా కానీ ఈ ఉత్తరం అనేది చాలా చాలా బాగుండాలి. ఉత్తరంలో వచ్చేసి బుధుడు అని గ్రహాధిపతి అండి. బుధుడు బుద్ధికి కారకుడు. మనం బుద్ధి, తెలివితేటలకు సంబంధించిన గ్రహం బుధుడు. జ్యోతిష్య ప్రకారం చూస్తే, వాస్తు ప్రకారం చూస్తే ఇక్కడ కుబేరుడు అధిపతి. కుబేరుడు అంటే సంపదలకు అధిపతి. కాబట్టి మనకి డబ్బు, ధనము, బంగారం కావాలన్నా కానీ ఉత్తరం అనేది చాలా బాగుండాలి. పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా కానీ, వ్యాపారంలో ఎదుగుదల రావాలన్నా కానీ, వ్యాపారంలో విస్తరించాలన్నా కానీ, వ్యాపారంలో కొత్త కొత్త ప్రోడక్ట్లు లాంచ్ చేయాలన్నా, ఈ విధంగా చేసుకుంటూ పోవాలన్నా కానీ ఉత్తరంలో అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ అనేది నిర్మించరాదు. ఇది ఒకటి. ఇక ఉత్తర ఈశాన్యం అండి. ఇక తర్వాత వచ్చేకి ఉత్తర ఈశాన్యం. ఈ ఉత్తర ఈశాన్యంలో కూడా సెప్టిక్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేయరాదు. ఎందుకంటే ఈ ఉత్తర ఈశాన్యం అనేది ఈ జోన్ అనేది మనకి హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించిందండి. హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించింది. ఉత్తర ఈశాన్యంలో హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అంటే మనకి ఆరోగ్యానికి సంబంధించింది. మనం కనుక ఏదైనా సరే ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేస్తే, ఈ ఇంట్లో కనుక ఒక పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఆ పేషెంట్ ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ, ఎంత మందులు ఎన్ని తీసుకున్నా కానీ, ఈ ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉంటే మటుకి వారికి ఆ యొక్క జబ్బు అనేది, ఆ జబ్బు తగ్గదండి వాళ్ళకి. ఎందుకంటే ఈ ఉత్తర ఈశాన్యంలో వచ్చేకి మనకి హెల్త్ ఆరోగ్యానికి సంబంధించింది, ఆరోగ్యము మన ఇమ్యూనిటీకి సంబంధించింది. కాబట్టి ఆరోగ్య ఇమ్యూనిటీ అనేది, హెల్త్ అండ్ ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ సెప్టిక్ ట్యాంకు నిర్మించరాదు. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ అనేది ఉంచరాదు. ఇక ఈశాన్యం అంటే తెలుసు కదా. ఇక్కడ ఈశాన్యం అంటే మనకి ఈశ్వరుడు ఉంటాడు. ఇక్కడ గ్రహాధిపతులకి గురువు ఉంటాడు. కొంతమంది తెలియకేందంటే డిగ్రీస్ ప్రకారం తిరిగినప్పుడు వారు ఏదో అనుకొని ఎక్కడో పెడతారు. ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంకులు ఉండాలని నేను చూశాను. కాబట్టి ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇక్కడ ఉంటే మనకి శివుడు అంటే తలకు సంబంధించింది, వాస్తు పురుషుని యొక్క తల భాగము, శిరస భాగము సంబంధించింది. ఇక్కడ కనుక సెప్టిక్ ట్యాంక్ ఉంటే మటుకి ఈ ఇంట్లో ఎవరైతే ఉంటారో యజమానికి, ఆ యజమాని యొక్క తల భాగం సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా అతను చేసే పనులు అనేది ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాదు, మైండ్ అనేది కంట్రోల్లో ఉండదు. ఇక్కడ మనకి సెప్టిక్ ట్యాంక్ కానీ, బరువైన వస్తువులు కానీ, ఏదైనా బరువైనవి కానీ ఉన్నట్టే ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఒకవేళ పిల్లలు పుట్టినా కానీ వాళ్ళకి తలకు సంబంధించిన ఇబ్బందులు అంటే ఏదో ఒక అనారోగ్యం కానీ, తెలివి తక్కువగా పుట్టడం కానీ, మైండ్ మెచ్యూర్ కావటం కానీ, ఇలాంటి సమస్యలతో మటుకి కంపల్సరీ పిల్లలు పుడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ కానీ, మెట్లు కానీ, స్టెప్స్ కానీ, లేదంటే స్టోర్ రూమ్ కానీ, ఇలాంటివి వంటగది కానీ, ఇలాంటివి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఉంటే మటుకి పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక తర్వాత తూర్పు ఈశాన్యం. ఇది మనకి తూర్పు ఈశాన్యం అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులు మొత్తం ఆహ్లాదకరంగా అంటే సంతోషంగా, ఆనందంగాను ఉండాలంటే ఈ తూర్పు ఈశాన్యం అనేది చాలా చాలా బాగుండాలి. మనకి ఈ తూర్పు ఈశాన్యం బాగుంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండటము, ఆహ్లాదకరంగా ఉండటము, ఒకళ్ళు ఒక యూనిటీ లాగా ఉండటము, ఒకరి ప్రాబ్లమ్స్ ఒకళ్ళు చెప్పుకోవటము, ఆ ప్రాబ్లమ్స్కు సొల్యూషన్ ఎత్తుక్కోవటము, అలాంటివి అనేది ఒక మంచి వాతావరణం ఏర్పడింది.
ఉదాహరణ చెప్పాలంటే ఈ తూర్పు ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ కనుక లేకుండా ఇక్కడంతా బాగుంటే మటుకి ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకున్న సమస్యలు తల్లిదండ్రులు చెప్పుకోవటం కానీ ఈ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోవటం కానీ అది మనీ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే స్కూలుకు కాలేజీల్లో సంబంధించిన ఏవైనా సరే ఇష్యూస్ జరిగినా కానీ పిల్లలకి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఏమైనా ఇష్యూస్ జరిగినా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ ఆ పిల్లలు అనేవాళ్ళు ధైర్యంగా తల్లిదండ్రులకి చెప్తారండి. తల్లిదండ్రులు చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేది కూర్చొని డిస్కషన్ చేసుకొని ఒక ఫైనల్ స్టేజ్కి రావడానికి ఈ తూర్పు ఈశాన్యం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి ఈ తూర్పు ఈశాన్యంలో మటుకి సెప్టిక్ ట్యాంక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నిర్మించుకోరాదు. ఇది నిర్మించుకోవడం వల్ల ఏంటంటే ఈ ఇంట్లో ఉన్న చెప్పే కదా రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది. అంటే వాళ్ళు వీళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల ప్రాబ్లమ్స్ తల్లిదండ్రులు చెప్పుకోలేరు, తల్లిదండ్రుల ప్రాబ్లమ్స్ పిల్లలు చెప్పలేరు, డిస్కషన్ జరగదు. అది ఎటువంటి అయినా సరే ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్య ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే డిస్కషన్ అనేది చెయ్యరు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకోకూడదు. తూర్పు అండి, తూర్పులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సెప్టిక్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకోరాదు. కొంతమంది ఇక్కడ పెట్టుకుంటున్నారు, కొంతమంది ఇక్కడ పెట్టుకుంటున్నారు. ఇక్కడ పెట్టుకున్నాం మాకు ఎటువంటి ప్రాబ్లం లేదంటారు. కానీ ఇది ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది తీసినప్పుడు ఏమీ రాదండి ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి నుయ్యి గొయ్యి ఉండొచ్చు అంటాం మనం. ఇక్కడ నుంచి నుయ్యి గొయ్యి ఉండొచ్చని శాస్త్ర ప్రకారం చెబుతుంది. ఇక్కడ నుయ్యి గొయ్యి ఉంటే 100% బాగుంటుంది. కానీ ఇక్కడి నుంచి మనం వాడే ఈ గొయ్యి అనేది మంచి నెలకి అంటే మనం మంజూరా కానీ మంచి నీళ్ళకి కానీ మంచి కోసం వాడుతుంటే అండర్గ్రౌండ్కి సంబంధించినవి చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ నుంచి సెప్టిక్ ట్యాంక్ అని పెడుతున్నాం మనం. ఈ సెప్టిక్ ట్యాంక్ అంటే ఏంటి, వేస్టేజ్ అంతా వేస్తున్నాం. అంటే మన మలం లాంటివి వేస్టేజీ నెగిటివ్ సంబంధించినవి ఇక్కడ మనము ఈ వీటిలో నింపుతున్నాం. ఇది నిదానంగా నింపుతుంది. అది 1 year కావచ్చు, లేదా 2 years కావచ్చు, లేదా 6 months కానీ కావచ్చు. ఎప్పుడైతే ఈ సెప్టిక్ ట్యాంక్ ఫుల్ అవుతుందో అప్పటి నుంచి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ సెప్టిక్ ట్యాంక్ తీయంగానే ఎవరికి ఏ ప్రాబ్లం అనేది రాదు. మేము బాగానే ఉన్నాం అంటారు. ఎప్పుడైతే ఆ సెప్టిక్ ట్యాంక్ అనేది నిండిన తర్వాత నిండుతున్నప్పుడు ఫుల్ అవుతున్నప్పటి నుంచి ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ తూర్పులో కూడా సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండకూడదు. తూర్పులో కనుక సెప్టిక్ ట్యాంక్ కానీ వాస్తు దోషం కానీ ఉంటే ఏం జరుగుతుందంటే తూర్పు అనేది యాక్చువల్కి మనకి సోషల్ కమ్యూనికేషన్ సంబంధించిందండి. అంటే సమాజంలో మనకి మంచి పేరు ప్రఖ్యాతులు, నేము, గుడ్ విల్, ఒక మన మాట ఎవరైతే ఇంట్లో ఉన్నవారు ఉంటారో వారు సమాజంలో పోయి 10 మందిలో మాట్లాడగలుగుతారు. వీరు చెప్పిన మాట 10 మంది వింటారు, ఆచరిస్తారు. ఎందుకంటే వీరు చెప్పేవి కూడా మంచి వాక్యాలు చెబుతారు. ఈ తూర్పు అనేది మనకి సూర్యుడి అధిపతి, సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి. కాబట్టి సోషల్ కమ్యూనికేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తూర్పులు కనుక ఏమన్నా వాస్తు దోషం ఉంటే మెయిన్ ఏంటంటే ఈ వ్యక్తి మాట సమాజం ఎవరు వినరు. రెండోది వచ్చేసరికి ఈ వ్యక్తి కనుక గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్టులు కానీ వ్యాపారాలు కానీ చేస్తుంటే అక్కడి నుంచి రావాల్సిన బిల్లులు రావు. ఇక మూడోది ఏంటంటే అసలు ఇతనికి కాంట్రాక్టులే రావు, గవర్నమెంట్ కాంట్రాక్టులు రావు. ఎందుకంటే సోషల్ కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవటం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది అంటే ఈ తూర్పు అనేది చెప్పా కదా మనకి సమాజం సోషల్ కమ్యూనికేషన్ అంటాం మనం. ఈ ఇంట్లో ఉన్న పిల్లలు ఎవరైతే మగపిల్లైనా ఆడపిల్లైనా సరే వారి గురించి మంచిగా చెప్పాలన్నా కానీ చేయాలన్నా కానీ సమాజం వారికి ఇప్పుడు ఈ ఇంట్లో దోషం లేకపోతే ఈ ఇంట్లో ఉన్న పిల్లల మీద మంచి అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ కనుక సెప్టిక్ ట్యాంక్ కానీ లేదా ఇంకెతరమైన స్టోర్ రూమ్లు కానీ అవి పెట్టుకోవటం వల్ల ఉండటం వల్ల ఈ వాస్తు దోషం వల్ల ఈ ఇంట్లో ఉన్న పిల్లల మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. వాళ్ళు అట్లా వీళ్ళు ఎట్లా అని చెప్పేసి నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. కాబట్టి మీ పిల్లల పెళ్ళిళ్ళ మీద కూడా ఈ దిశ అనేది ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా చుట్టాలు కానీ మీ ఇంటి పక్కవారు కానీ ఇరుగు పొరుగు వారు కానీ అంతా బాగుండాలంటే ఈ దిశ అనేది చాలా బాగుండాలి. ఈ దిశలో దోషం ఉంటే మీ ఇంటి పక్క వారికి మీకు అసలు పడదు. చిన్న చిన్న విషయాలకి అది కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఒక చెట్టు కొమ్మ ఇటు రావడం కానీ ఈ కొమ్మ అటు పోవడం కానీ, లేదంటే వాళ్ళు ఇది వేసారని వాళ్ళు ఇటు పోసారని నీళ్లు పోసారని, ఈ విధంగా పల్లెటూరులో అయితే చాలా చాలా
ఇష్యూస్ ఉంటా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మటుకి ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండరాదు. ఇక తర్వాత వచ్చేసరికి తూర్పు ఆగ్నేయం. ఈ తూర్పు ఆగ్నేయంలో వచ్చేసరికి సెప్టిక్ ట్యాంక్ అనేది 100% నిర్మించుకోవచ్చు, ఇక్కడ ఇబ్బంది లేదు. ఇక ఆగ్నేయం అనేది సెప్టిక్ ట్యాంక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో నిర్మించుకోరాదు. ఆగ్నేయం అనేది ఆడవారి మీద హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. ఈ ఆగ్నేయం అనేది అసలు ఆడవారికి సంబంధించింది. ఈ ఆగ్నేయంలో నువ్వు మన వంటగది పెట్టి వంట చేయడం కానీ, లేదంటే ఆడవారు ఎక్కువగా ఉండటం కానీ జరుగుతుంది. ఇక్కడ కనుక మన సెప్టిక్ ట్యాంక్ కనుక పూర్తి ఆగ్నేయంలో కనుక సెప్టిక్ ట్యాంక్ పెట్టేసినట్లయితే ఆడవారి మీద ముందు ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది. వారి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువ హెల్త్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల హాస్పిటల్ చుట్టూ తిరగటం కానీ, మనీ ఎక్కువ ఖర్చు అవటం, ఆర్థిక ఇబ్బందులు అవటం, అంతేకాకుండా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఫ్యామిలీస్లో నేను గమనించింది ఏంటంటే ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మగవారు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది ప్రాబ్లం వస్తుంది. ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే ఈ మగవారు ఆడవారు వచ్చే కొన్ని విషయాల్లో వచ్చేకి తిట్టుకోవటము, గొడవలు అవ్వటము అలాంటివి దాకా కూడా పోతున్నాయి. ఎందుకంటే అది ఖర్చుల విషయంలో కావచ్చు, పర్సనల్ లైఫ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ఆడవారికి మగవారికి కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి. కొంచెం హెవీగానే షుగర్ రావటము, థైరాయిడ్ రావటము, బీపీ రావటము, లేదంటే స్కిన్ ఎలర్జీ రావటము, లేదంటే క్యాన్సర్ లాంటివి ఎక్కువ జరుగుతున్నవి. ఈ షుగరు, క్యాన్సర్ లాంటివి వస్తాం వల్ల ఏంటంటే ఈ భార్యాభర్త రిలేషన్షిప్ అనేది బాగా దెబ్బతింటుంది. దీనివల్ల కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది, ఖర్చులు అధికం అవుతున్నాయి. కాబట్టి ఆగ్నేయం అనేది చాలా ముఖ్యమండి. ఏ వీడియోలో చెప్పినా ఆగ్నేయం అనేది చాలా పర్ఫెక్ట్గా చూడండి. ఆగ్నేయంలో మీరు చూడవలసిందల్లా ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ ఒకటి చూడండి. పొయ్యి అనేది ఎక్కడ వచ్చింది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు పెట్టే స్టవ్ అనేది ఎక్కడ పెట్టి వండుతున్నారు, ఇక్కడ ఏముంది అని చెప్పేసి మెయిన్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. కాబట్టి ఈ ఆగ్నేయం అనేది చాలా ఇంపార్టెంట్ వాస్తులు. ఈ ఆగ్నేయం, వాయువు, ఈశాన్యం, నైరుతి చాలా ఇంపార్టెంట్. దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. కాబట్టి ఇక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ అనేది రాకూడదు, ఇవన్నీ రాకూడదు. ఇక దక్షిణాగ్నేయం. ఈ దక్షిణాగ్నేయం కూడా సెప్టిక్ ట్యాంక్ అనేది రాకూడదండి ఇక్కడ కూడా. ఎందుకంటే ఇది వచ్చేసరికి పవర్ అండ్ కాన్ఫిడెన్స్ సంబంధించిందండి. ఇది పవరు అండ్ కాన్ఫిడెన్స్, మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్లా ఉండి, మన పవర్ ఏంటి సంబంధించినవి. ఈ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కనుక సెప్టిక్ ట్యాంక్ కానీ ఉన్నా, లేదంటే ఎటువంటి వాస్తుదోషం ఉన్నా కానీ ఏం జరుగుతుంది అంటే ఈ ఇంట్లో ఉన్న ఎవరైతే పిల్లలు కానీ, పెద్దవారు కానీ ఎవరైనా సరే బయట పోయి సమాజంలో గట్టిగా మాట్లాడలేరండి. వీళ్ళకి కాన్ఫిడెన్స్ రాదు. ఒక 10 మందిలో మాట్లాడాలన్నా కానీ, ఒక 10 మంది 50 మందిలో మాట్లాడాలన్నా కానీ ఈ పిల్లలు కానీ, పెద్దలు కానీ ఈ ఇంట్లో ఉన్నవారు కాన్ఫిడెంట్గా మాట్లాడలేరు. ఇది అని చెప్పేసి స్పీచ్ అనేది ఇవ్వలేరు. స్కూల్లో అయితే పిల్లలకైతే స్టేజ్ ఎక్కడంలోనే కొంచెం చెమటలు పడటం కానీ, ఏదంటే గిల్టీగా ఉండటం కానీ, అనీజీగా ఉండటం కానీ, ఏడటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఉన్నా కానీ, వాస్తుదోషం ఉన్నా కానీ పవర్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అది పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళు కానీ, కాలేజీలోకి వచ్చినా కూడా ఒక డెమో ఇవ్వమన్నా కానీ, ఒక ఇంటర్వ్యూ పోయేసి ఇక్కడ ఉన్నవారు వాళ్ళు బీటెక్, ఎంటెక్ అయిన వాళ్ళు కూడా ఒక కేసు 2 కేసులు చూశాను నేను. బీటెక్, ఎంటెక్ అయిన వాళ్ళు కూడా ఒక ఇంటర్వ్యూ పోయేసి ఇంటర్వ్యూలో కూడా ఒక డెమో ఎక్స్ప్లెయిన్ చేయలేరు, లేదంటే స్కూల్లో కూడా ఒక అసెంబ్లీలో ఎక్స్ప్లెయిన్ చేయలేరు, బయట 10 మంది ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క లైఫ్లో, కెరీర్లో కూడా చాలా దెబ్బతింటుంది. అంటే కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నప్పుడు ఇంక వీళ్ళు ఏం చేయలేరు. అంతేకాకుండా ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటే ఒక ఆఫీస్ ఉందనుకోండి, అది ప్రైవేట్ ఆఫీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీస్ కానీ. ఈ ప్రైవేట్, గవర్నమెంట్ ఆఫీస్లో వచ్చేకి ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉంటే ఇతనంతా చాలా కష్టపడతాడు, ఇతను బాగా కష్టపడతాడు. కానీ ఇతను కష్టపడిందంతా, ఈ కష్టం అంతా వీళ్ళ బాస్కి వెళ్ళిపోతుంది. ఆ బాస్ పని చేయడు 100%. ఇతను కష్టపడతాడు, వీళ్ళ బాస్ పని చేయడు, లేదంటే వీళ్ళ పక్కవారు పని చేయరు. వాళ్ళు బాస్తో ఏదో చెప్పేసి ఏదో చేస్తూ ఉంటారు. ఇతని కష్టార్థం మొత్తం వాళ్ళు దోసేస్తారు. ఇతను రావాల్సిన ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ అన్నీ వాళ్ళ బాస్కి, వాళ్ళ పక్క వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి.
ఇది చాలామంది నేను కేసులో చూశాను, ఇది అమెరికా వాళ్ళలో చూశాను, ఇండియాలో చూశాను. ఈ కేసులు అనేది ఇక్కడ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటే ప్రమోషన్లు ఆగిపోతాయి, పిల్లలు చక్కగా మాట్లాడలేరు, ఏదైనా స్పీచ్ ఇవ్వాలని ఇవ్వలేరు, ఒక ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా చెప్పాలని చెప్పలేరు, ఒక డెమో ఇవ్వలేరు, ఒక ప్రాజెక్టు డెవలప్ చేయలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ దక్షిణాగ్నేయులు కూడా ఎట్టి పరిస్థితుల్లో అనేది ఉండకూడదు. ఇక ఈ దక్షిణం అనేది ఇక్కడ వచ్చరికి యమస్థానం అండి. ఈ యముడి స్థానం, ఈ యమస్థానంలో అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టి ట్యాంక్ అనేది ఉండకూడదు. ఇక్కడ కనుక సెప్టి ట్యాంక్ ఉంటే వీళ్ళకి ఏదో విధంగా మరణాలు సంభవిస్తాయి. ఏ విధంగా సంభవిస్తాయి అంటే అది యాక్సిడెంట్ రూపంలో అవ్వచ్చు, లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదో విధంగా అనేది మరణం అనేది సంభవిస్తుంది. అంతగా వీళ్ళ ఆరోగ్యం రీత్యా కనుక గ్రహాలు బాగున్నా కానీ వీరికి అంగవైకల్యమైన సంభవించవచ్చు. అంటే కాలు బాటము, చెయ్యి బాటం, వేళ్ళు బాటము అలాంటివి కూడా సంభవిస్తాయి. కాబట్టి యమస్థానంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్ అనేది నిర్మించరాదు. నిర్మిస్తే యముడి యొక్క ఆగ్రహం తప్పదు, ఇల్లు పొందవలసి వస్తుంది. ఇక ఇది దక్షిణ నైరుతి అండి. ఈ దక్షిణ నైరుతిలో అనేది సెప్టి ట్యాంక్ అనేది నిర్మించుకోవచ్చు, 50% వరకు నిర్మించుకోవచ్చు. కాకపోతే ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ సెప్టి ట్యాంక్ అనేది చాలా జాగ్రత్తగా నిర్మించుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చరికి ఈ దక్షిణ నైరుతి అనేది విపరీతమైన ఖర్చులకు సంబంధించింది. ఈ జోన్లో కనుక మనం ఏమైనా బంగారం కానీ, డాక్యుమెంట్స్ కానీ, లేదంటే పిల్లల సర్టిఫికెట్లు కానీ, విలువైన వస్తువులు ఏమైనా పెట్టినా కానీ అవి ఏమిటే తాకట్టుకు వెళ్ళటం కానీ, అమ్ముడు పోవటం కానీ, పనికి రాకుండా పోవటం కానీ వేస్టేజ్ జరుగుతుంది. సపోజ్ ఇక్కడ కనుక మన పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టామంటే అవి ఏమిటే తాకట్టుకు వెళ్ళిపోతాయి. అది బ్యాంకులకు కావచ్చు, ప్రైవేట్ తాకట్టుకు కానీ అలాంటి వెళ్ళిపోవచ్చు. అదే గోల్డ్ పెడితే గోల్డ్ కూడా తాకట్టుకు వెళ్ళిపోయింది, ఆ గోల్డ్ కూడా పనికి రాదు, తాకట్లో ఉంటుంది, ఎప్పుడు వాడరు. కాబట్టి ఈ దక్షిణ నైరుతి అనేది చాలా చాలా డేంజర్ అండి. ఇక్కడ కానీ మీరు ఏమైనా విలువైన వస్తువులు పెట్టేస్తే అవి పనికి రాకుండా తయారవుతాయి. కాబట్టి ఈ దక్షిణ నైరుతిలో కూడా టాయిలెట్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే 50% అనేది టాయిలెట్ అనేది పెట్టుకోవచ్చు. టాయిలెట్ అనేది వేస్టేజ్ కాబట్టి ఈ వేస్టేజ్ ఇక్కడ పెట్టడం వల్ల ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ నేను 50% ఎందుకు చెప్పానంటే ఇక్కడ వచ్చేకి యమస్థానం ఇక్కడ దక్షిణం. ఇక్కడ కూడా గమనించారంటే మీరు నిరుతుడని రాక్షసుడు ఉంటాడు. ఇక్కడ మనకి నైరుతిలో వచ్చేకి నిరుతుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఇటు యముడు ఉంటాడు, ఇక్కడ రాక్షసుడు ఉంటాడు. ఇది గనక ఇటు పోయినా కానీ లేదంటే ఇటు పోయినా కానీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా అంతా బాగుండి వాస్తు ప్రకారంగా తెలిసి ఉండి జోన్స్ ప్రకారంగా తెలుసు డిగ్రీ ప్రకారంగా ఉంటే మాత్రమే నిర్మించుకోండి, లేకపోతే వద్దు. అంటే ప్లస్ ఆర్ మైనస్ జాగ్రత్తగా అనండి. ఇక్కడ యముడు ఉంటాడు, నిరుతుడని రాక్షసుడు ఉంటాడు. కాబట్టి ఇది అనేది కరెక్ట్గా ఇక్కడ పెడితే పర్వాలేదు, అది ఇటు పోయినా కానీ ఇబ్బంది. కాబట్టి అందువల్ల నేను 50% అనేది చెప్పాను. కాబట్టి ఇది కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్మించుకోండి. ఇది ప్లస్ ఆర్ మైనస్. ఇక నైరుతి అండి. ఇక్కడ వచ్చేకి నిరుతుడనే రాక్షసుడు ఉంటాడు. ఈయన వాస్తుపురుషుని యొక్క నిరుతుడనే రాక్షసుడు ఇక్కడే ఉంటాడు. ఇది తల భాగం, ఇది కాల భాగం. కాబట్టి ఇక్కడ వచ్చేకి సెప్టి ట్యాంక్ అనేది అసలు నిర్మించకూడదండి. రిలేషన్షిప్ అండ్ స్కిల్స్ అండి. ఇది మన రిలేషన్షిప్కు స్కిల్కి సంబంధించింది. రిలేషన్షిప్ అంటే అది భార్యాభర్తల సంబంధం కానీ, అన్నదమ్ముల సంబంధం కానీ, తల్లి పిల్ల సంబంధం కానీ, అన్నదమ్ములు కానీ, ఇంకా ఏ రిలేషన్షిప్ అయినా బంధువులు కానీ ఏదైనా మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలి. కుటుంబం అంతా కలిసి ఉండాలి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, ఎటువంటి తగాదాలు రాకూడదు. అందరూ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అందరూ బాగుండాలంటే ఇక్కడ ఎటువంటి వాస్తు దోషం అనేది ఉండకూడదు. ఇక్కడ కనుక వాస్తు దోషం ఉంటే ఫస్ట్ భార్యాభర్తల రిలేషన్షిప్ దెబ్బతింటుంది. దానివల్ల వాళ్ళు మామూలేను, వాళ్ళు విడిపోవటము, విడాకులు దాపోవటం, కోర్టు దాపోవటము అలాంటివి అనేవి జరుగుతాయి. దాని విధంగా పిల్లలు కూడా దాని ఎఫెక్ట్ పిల్లల మీద కూడా పడుతుంది. కాబట్టి అన్నదమ్ముల ఎఫెక్ట్ కూడా దాని మీద పడుతుంది. అంటే ఉమ్మడి కుటుంబాలన్నీ విచ్ఛిన్నం అయిపోయి చిన్న చిన్న కుటుంబాలుగా తయారవుతాయి. ఎందుకంటే ఈ నిరుతుడనే రాక్షసుడు వచ్చేకి దానికి గనక ఎటువంటి వాస్తు ప్రాబ్లం ఉన్నా ఇబ్బంది ఉన్నా కానీ విభజించి పాలిస్తూ ఉంటాడు నిరుతుడనే రాక్షసుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సెప్టి ట్యాంక్ అనేది వాడవద్దు.
ఇక్కడ సెప్టీ ట్యాంక్ ఉంటే మటుకి చాలా చాలా ప్రాబ్లం వస్తుంది. ఇక పశ్చిమ నైరుతి అండి, ఇక్కడ కూడా సెప్టీ ట్యాంక్ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఇది ఎడ్యుకేషన్ సేవింగ్ అంటామండి. ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ సేవింగ్, మన యొక్క చదువుకు సంబంధించిన కానీ, మన విద్యకు సంబంధించిన కానీ, పిల్లల యొక్క చదువుకు సంబంధించిన కానీ, లేదా ఎవరైనా ఉద్యోగాలు చేసేప్పుడు వాళ్ళ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకోవడం కానీ, కంప్యూటర్స్ ఏమైనా కోర్సులు చేసేవాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకోవటం కానీ, ఏమైనా సరే ఎడ్యుకేషన్, ఎలాంటి ఎడ్యుకేషన్ అయినా సరే, అది వృత్తి ఎవరైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళు డెవలప్ అవ్వడం కానీ, ఇంకా లేదంటే ఏదైనా వృత్తి చేసేటప్పుడు వాళ్ళ వృత్తికి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీకి వెళ్ళిపోవటం, ఏ వృత్తి అయినా సరే, సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, కంప్యూటర్స్ కానీ, లేదంటే ఇంకా ఎటువంటి వృత్తి అయినా సరే వాళ్ళ వృత్తుల్లో డెవలప్ అవ్వడానికి, టెక్నాలజీ అప్డేట్ అవ్వడానికి ఈ జోన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సేవింగ్ జోన్ అండి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ సేవింగ్, మనం సంపాదించిన మొత్తం సేవింగ్ మొత్తము ఇక్కడే పెట్టుకోవాలి. కొంతమంది తెలియకంటే పూర్తిగా నైరుతిలో పెడతారు. ఈ నైరుతిలో అంటారు అంటే బీరువా పెడితే బరువు అని అంటారు, కానీ మనం డబ్బు రిలేటెడ్ కానీ, డాక్యుమెంట్ రిలేటెడ్ కానీ ఏదైనా సరే ఇక్కడే పెట్టుకోవాలి, పశ్చిమ నైరుతిలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషను, సేవింగ్ అంటే అది డబ్బు పరంగా సేవ్ చేయటం కానీ, లేదంటే ఆస్తులు కానీ, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఎలాంటివైనా సరే మన సేవింగ్ సంబంధించినవి, మనకి ఇంపార్టెంట్ అయినవి, అది బంగారం కానీ, గోల్డ్ కానీ, డాక్యుమెంట్స్ అయినా సరే ఇక్కడే మనం పెట్టుకోవాలి. ఇక కొంతమంది తెలియక ఏమంటారంటే మనం బీరువాని నైరుతిలో పెట్టాలి అంటారు. బీరువాని నైరుతిలో ఎందుకు పెట్టమంటారంటే బీరువా అనేది బరువైన వస్తువు కాబట్టి, ఆ బరువైన వస్తువు నైరుతిలో పెడతారు కాబట్టి, అందుకని మనం పూర్వీకులు తెలుసో తెలియక మొత్తము ఆ బీరువాలో పెడతారు. కానీ ఇక్కడ చెప్తున్నానంటే అది డబ్బు కానీ, గోల్డ్ కానీ, లేదంటే సిల్వర్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మీ బిజినెస్, ఫ్లాట్లు, ఏదైనా డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మొత్తం ఇక్కడే పెట్టుకోవాలి 100%. ఇది ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ సేవింగ్ సంబంధించింది. ఇక తర్వాత ఇక్కడ సెప్టీ ట్యాంక్ అనేది కూడా నిర్మించరాదు. నిర్మిస్తే మీ డబ్బు సమస్యలు కానీ, లేదంటే సేవింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, పిల్లలు గుర్తుండిపోవటం కానీ, ఎంత చదివినా కానీ వాళ్ళు రాయించలేకపోతాం కానీ, ఎంత చదివినా కానీ 10 మార్క్స్ 5 మార్క్స్ ఇంటర్వ్యూలు ఫెయిల్ అవ్వటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ వెస్ట్లో కూడా సెప్టీ ట్యాంక్ అనేది ఉండకూడదు. వెస్ట్ అనేది వచ్చేసి ఇక్కడ శనీశ్వరుడు ఉంటాడు. ఇక్కడ శనీశ్వరుడు ఉంటాడు, శని అధిపతి. ఈ పశ్చిమానికి శని అధిపతి. ఈ వెస్ట్ అనేది వచ్చేసరికి గెయిన్ అండ్ ప్రాఫిట్స్ అంటే లాభ నష్టాలకు సంబంధించింది, లాభాలకు సంబంధించింది ఈ జోన్. ఇక్కడ కనుక సెప్టీ ట్యాంక్ కనుక ఉంచినట్లయితే మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే, ఒక పని చేయని, ఒక వ్యాపారం చేయని, ఒక బిజినెస్ చేయని, ఇంకా ఏదైనా చేయని, ఒక పని చేసినప్పుడు ఆ పనిలో వచ్చే లాభాలు పొందలేరు. సపోజ్ వచ్చేకి వ్యవసాయం చేస్తున్నారు అనుకోండి, వ్యవసాయంలో వాళ్ళు పంటలు అనేది సరిగ్గా చివరి దాకా పండించి చివరికి ఏ తుఫానుకో లేదా వరదకో మునిగిపోవటం కానీ, ఏదో సమస్య రావటం కానీ, లేదా ఆ పండిన పంటను సరైన ధరకు అమ్ముకోపోకుండా నిల్వ ఉంచేసి సరైన ధరకు అమ్ముకోపోవటం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి వ్యవసాయదారులకు. వ్యాపారస్తులు కూడా అంతే, వ్యాపారులు వాళ్ళు కొనే వస్తువులు కానీ ఏదైనా సరే సరైన ధరకు అమ్ముకోకపోవడం వల్ల నష్టం వస్తుంది. కాబట్టి ఆ ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. అది షేర్ మార్కెట్ కానీ, వ్యాపారస్తులు కానీ, అగ్రికల్చర్ కానీ, ఇంకా ఎవరైనా సరే వాళ్ళు చేసే వృత్తులు అనేది లాభాలు అనేవి పొందలేరు. ఇక్కడ వాస్తు దోషం ఉన్నా కానీ, సెప్టీ ట్యాంక్ ఉన్నా కానీ. కాబట్టి ఇక్కడ కూడా 100% సెప్టీ ట్యాంక్ ఉండకూడదు. ఇక పశ్చిమ వాయువు అండి, మనం అంటే పడమట వాయువు అంటాం మనము. ఈ పడమట వాయువు అనేది కూడా ఇక్కడ కూడా 50% అనేది పెట్టుకోవచ్చు అని చెబుతాను నేను. ఇక్కడ 50% అండి, ఎందుకంటే ఇది డిప్రెషన్ లో మూడ్ అండి. ఈ డిప్రెషన్లో ఉంటారు ఇప్పుడు. ఇక్కడ కనుక ఎవరైనా సరే ఇక్కడ సెప్టీ ట్యాంక్ కనుక పెడితే, సెప్టీ ట్యాంక్ ఉన్నా కానీ, లేదంటే ఏదైనా వాస్తు దోషం ఉన్నా, కొంతమందికి ఎక్కువ ఇక్కడే మంచాలు వస్తాయండి. ఇక్కడే మంచాలు, బెడ్రూమ్ వచ్చేసరికి ఇక్కడే మంచం వేసుకుని నిద్రపోతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు డిప్రెషన్లో ఉంటారు. నాకేది చేత కాదు, నేనేమి చేయలేను, నా వల్ల కాదు, వాళ్ళే సంపాదిస్తారు, నేను సంపాదించలేను, నాకు ఇది రాదు, చదవడం రాదు, ఉద్యోగం రాదు, ఎంత చదివినా గుర్తుండదు అనేది ఆ డిప్రెషన్ లో మూడ్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ మటుకి సెప్టీ ట్యాంక్ అనేది 50% అనేది నేను చెబుతానండి. ఇది కూడా +or-
ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి ఇది అసలు వేస్ట్ జోన్ కాబట్టి ఈ వేస్ట్ జోన్లో సెప్టిక్ ట్యాంక్ అనేది ఉండొచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఆ సెప్టిక్ ట్యాంక్ కనుక ఇటు కనుక వచ్చేస్తే లేదంటే ఇటు పోతే రెండు దెబ్బలు పడతాయండి. ఇక్కడ వచ్చేసరికి ఈ పడమట సైడ్ వచ్చేసరికి ఈ ప్రాఫిట్స్ మనం చేసే వ్యాపారంలో ఏదైనా వృత్తిలో చేసే ప్రాఫిట్స్ దెబ్బతింటుంది. ఇటు పోయింది అనుకోండి బ్యాంకింగ్ రిలేటెడ్ సపోర్ట్, ఇది మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ సపోర్ట్ కాబట్టి ఈ సపోర్ట్ దెబ్బతింటుంది. కాబట్టి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఇటు కానీ పోకుండా ఖచ్చితమైన ప్లేస్లో పెట్టుకోవటం అయితే ఇక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా నేను 50% చెప్పాను, ఇక్కడ కూడా 50% చెప్పాను. ఎందుకంటే ఇటు జోన్ చాలా ఇంపార్టెంట్, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇక్కడ 100% వేసుకోవచ్చు. ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే. మీరు ఈ ప్లేసు వేసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువు కానీ ఎట్టి పరిస్థితులు అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇక కతిమ ప్లేస్లో మటుకి చాలా జాగ్రత్తగా చూసి ఆసి వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియోలు ఎంతైనా సరే ఈ వీడియో కనుక మీరు ఒక్కటి చూస్తే సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ నిర్మించుకోవచ్చు, లేదంటే ఎక్కడ నిర్మిస్తే ఏ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఈ వీడియోలో నేను కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. కాబట్టి కొంతవరకు చెప్పాను వీటి వల్ల వచ్చే దోషాలు ఇలాంటివన్నీ. కాబట్టి థ్యాంక్ యూ అండి.